ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. జనవరి 26కి సంబంధించి ఢిల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ప్రస్తుతం ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది. కొత్తగా వాళ్ళు ఒక ఉపాయాన్ని తీసుకొచ్చారని చెప్పారు. వాళ్ళు తీసుకొచ్చిన సజెషన్ ఏంటి అంటే ప్రజెంట్ ఢిల్లీలోని అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో మనకి ఎయిర్ షో జరుగుతూ ఉంటుంది. ఆ ఎయిర్ షో జరిగినప్పుడు గాల్లో పక్షులు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి మెయిన్లీ అక్కడ ఈగల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఈగల్స్కి సంబంధించి అవన్నీ కూడా ఎట్లా అంటే వచ్చి డాష్ చేయడము, లేకపోతే దాని వింగ్స్కి టచ్ అవ్వడం అలా చనిపోతూ ఉంటాయి. దానివల్ల సాంకేతిక లోపాలు వచ్చి ఆ ప్లేన్స్కి ఏమైనా ప్రాబ్లం రావడం, అది కిందికి వచ్చి క్రాష్ అయితే ఆ పైలట్కి సంబంధించిన ప్రాణం పోవడము, ఆ ప్లేన్కి ఏమైనా అవ్వకుండా కంప్లీట్గా ముందస్తుగానే మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుంటారు. ఆ మెజర్మెంట్స్ ఏంటి అంటే ఈగల్స్కి సంబంధించి. సో ఢిల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే కొత్త స్ట్రాటజీతో ముందుకొచ్చింది. అదేంటంటే 1275 కేజీల చికెన్ను అక్కడక్కడ ఎక్కడైతే ఎయిర్ షో జరుగుతుందో అదే కాకుండా దాని నుంచి కొంచెం దూరమైన ప్రాంతాలలో ఆ ఎయిర్ షో జరిగే ప్లేసెస్లో కాకుండా కొంచెం దూరంగా ఈ చికెన్ అయితే పెట్టడం జరిగింది. ఆ ఎయిర్ షో జరిగేటప్పుడు ఏ ఒక్క ఈగల్ కానీ ఏది కూడా ఆ ఎయిర్ క్రాఫ్ట్స్కి అడ్డంగా వచ్చు. ఎందుకంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఫ్లైట్స్ ఏదైతే ఉంటాయో వాటికి చాలా చాలా చిన్నగా రంధ్రాలు ఉంటాయి. వాటిలో కొంచెమైనా ఏదైనా పోయినా కూడా ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా అది బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా ఎయిర్ షో చేస్తారు కాబట్టి ఆ ఎయిర్ షోకి ఎలాంటి సాంకేతిక లోపాలు రాకూడదు అని చెప్పేసి ముందు నుంచే ప్రిపేర్ చేస్తారు. అయితే గత సంవత్సరం చూసుకుంటే పాత మీట్ని కానీ లేకపోతే బఫెల్లో మీట్ని కానీ యూజ్ చేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రం కంప్లీట్గా 1200 కేజీలకి సంబంధించి చికెన్ మీట్‌నే యూజ్ చేస్తూ ఉండడంతో ప్రెజెంట్ అయితే ఈ ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా! అవి ఆ ఫైటర్ జెట్స్ కంప్లీట్‌గా ఎయిర్‌లో ఒకదాని నుంచి ఒకటి టర్న్స్ అవ్వడము, ఆ టర్న్స్ అండ్ వాటిలో ఎలాంటి సాంకేతిక లోపం ఉండకుండా వాటికి సంబంధించి టెక్నికల్‌గా ఏమేమి ఉన్నా అవన్నిటిని కూడా రిజాల్వ్ చేసుకుంటూ ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే రిపబ్లిక్ డేకైతే కంప్లీట్‌గా ప్రతి ఒక్కరూ కూడా రెడీగా ఉన్నారని చెప్పాలి. మెయిన్‌లీ ఢిల్లీ అయితే అంగరంగ వైభవంగా రెడీ అవుతుంది. ఎందుకంటే ఈసారి ఇంకా కొంచెం తోడా హట్‌కే అన్నట్టుగా ప్రిపేర్ చేయడానికైతే చూస్తున్నారు. ప్రతిసారి పరేడ్స్‌కి సంబంధించి రిహార్సల్స్ అవన్నీ కూడా కంప్లీట్‌గా జరుగుతున్నాయి. అండ్ టెర్రరిస్ట్‌లకు సంబంధించి కొత్తగా వాళ్ళ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే మనకి సంబంధించి 2026 జనవరి 26న ఏదైతే మనకి రిపబ్లిక్ డే రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీకేమైనా తప్పుగా అనిపించినా, మీకు దానికి సంబంధించి ఎక్కడైనా డౌట్ వచ్చినా కూడా ఖచ్చితంగా పోలీసులకు కంప్లెయింట్ కూడా ఇవ్వాలి అంటూ అక్కడి పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదైతే ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పాలి. ఎందుకంటే పక్షులు ఏవైతే ఉన్నాయో ఆ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటి లోపలకి కొంచెం వాటికి అడ్డంగా వెళ్ళినా, దాని కాక్‌పిట్‌కి తగిలినా కూడా ఫర్దర్‌గా పైలట్‌కి చాలా ప్రాబ్లమ్ వస్తుంది. మళ్ళీ దానికి సంబంధించి దానికి మళ్ళీ ఏమైనా ప్రాణ నష్టం జరగకుండా ఉండడము, ఇలాంటివన్నీ ప్రతి ఇయర్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి కొంచెం ఎక్కువగా చేయడము, అదే కాకుండా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో అక్కడ ఉన్న వాళ్ళకి కూడా పక్షులకి సంబంధించి కొంచెం ఫీడింగ్ కూడా చేయండి అంటూ వాళ్ళది చెప్పుకొచ్చారు. సో కంప్లీట్‌గా ఇదొక మంచి ఇనిషియేటివ్ అనే చెప్పాలి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.